శత్రువులు తరుముతున్నప్పుడు ప్రజలకి దారి లేదు. అడ్డొచ్చిన సముద్రాన్ని దేవుడు పాయలుగా చేశాడు. హి డివైడెడ్ దట్ సీ, రైట్. ఇంకా ప్రజలు ఆకలిగా ఉంటే, ఆహారం లేకపోతే దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఇంకా ప్రజలు దప్పిగ్గుంటే, నీళ్లు లేకపోతే ఆ ఎడారిలో దేవుడు బండలోంచి నీళ్ళు ఇచ్చాడు. అమేజింగ్. ఆయన గొప్ప దేవుడు. ఆయన అవకాశం లేని చోట అవకాశాలని తయారు చేసే దేవుడు. అటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ జనరేషన్లో, ఆ కాలంలో దేవుడు ఎలా మహా ఆశ్చర్యకార్యాలు చేశాడో, ఈ జనరేషన్, ఈ కాలములో కూడా అంతకన్నా గొప్ప అద్భుతాలు మన జీవితంలో చేయడానికి ఆయన రెడీగా ఉంటాడు. ఎందుకంటే ఆయన మన దేవుడు, ఆయన మన ఆశ్రయ దుర్గము, నమ్ముకోదగిన సహాయకుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమించు. దేవుని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీతో నడుస్తూ ఉంటాడు. నీకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉంటాడు. వాట్ ఎవర్ యూ వాంట్, గాడ్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ యూ రైట్ నౌ. ఖచ్చితంగా ఆయన నీకు తోడై ఉండి నీ ప్రతి అవసరతో తీరుస్తాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆయన శాసనాల ప్రకారము, ఆయన వాక్య ప్రకారము, ఆయన సన్నిధిలో నిందారహితుడవై నువ్వు నడవడం కావాల్సింది దేవునికి. అలా నువ్వు ఉంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. బిలీవ్ దట్, రైట్.